సంగస్సత్సు విధీయతాం భగవతో భక్తి దృఢ అధీయతాం శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాసు సంచజ్యతాం సద్విద్వానుపసేవ్యతాం అనుదినం తత్పాదుకే సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం. దీంట్లో సంగత్సస్సు విధీయతాం చెప్పాము. సత్సంగము జీవితంలో ప్రముఖమైనది కావాలి. క్లబ్లు మొదలగు వాటితో సమయాన్ని వృధా చేయకుండా మనం సత్సంగాన్ని సమయం ఉంచుకోవాలి. మనం ఎంతో కొంత సమాజ సేవ కూడా చేయాల్సి ఉంటుంది. ధనాన్ని సమాజానికి సమర్పించాలి. కాబట్టి మనం ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో చూడాలి. ఎంత వేస్ట్ గా ఖర్చు పెడతామో ధనాన్ని చూసుకోవాలి. ఆ ధనాన్ని పొదుపు చేసి తప్పనిసరిగా అది సమాజాన్ని సేవకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకని అంటే సమాజంలో మనం అన్ని తీసుకుంటున్నాం, తిరిగి రిటర్న్ సమాజానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సమయం వృధా కాకుండా చూసుకోవాలి. సద్వస్తువు గురించి సమాలోచన చేస్తే సత్సంగం అనేది ఉంటుంది తప్పించి సత్సంగం పేరు చెప్పి 10 మంది కలిసి బాతాకాన్ని కొట్టుకోకూడదు. అలాగే రాగద్వేషాలు అధికమై జీవితము దుర్భరం అవుతోంది కాబట్టి రాగద్వేషాలని జాగ్రత్తగా గమనించి వాటిని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సత్సంగము అన్నప్పుడు సంఘం అన్నప్పుడు దేనితో మనం సంఘం పెట్టుకుంటున్నాం, మన జీవితంలో దేంతో మనము సంఘం పెట్టుకుంటున్నామో చూసుకుంటూ ఉండాలి. ఇదివరకు చాలాసార్లు చెప్పాము ధ్యాసే ధ్యానం అని. అలాగే సో మీ ధ్యాస ఒక్కటే కాదు, మీ సంఘము కూడా చూసుకోవాలి. అంటే మీరు దేంతో కలిసిపోతున్నారు, వేటితో కలుస్తున్నారు, అవే ఆలోచనలు అవే మిమ్మల్ని నడుపుతాయి. కాబట్టి అందుకే సత్సంగము సత్పురుషుల సహవాసంతో సంఘం పెట్టుకోవాలి తప్పించి ఎక్కడెక్కడ మనస్సు ఇరుక్కుంటోందో అక్కడక్కడి నుంచి బయటికి లాక్కు రావాలంటే మన వల్ల కాదు. కాబట్టి సత్సంగము సత్తుతో సంఘం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే జాగ్రత్తగా మన జీవితంలో ప్రతి దానితోటి కలయిక, దేంతో కలుస్తున్నామో దాన్ని చూసుకుని మనం చేయాల్సి ఉంటుంది. అది సంగత్సస్సు విధీయతాం. భగవతో భక్తి దృఢ అధీయతాం. దృఢమైన భక్తిని, భగవద్భక్తిని పెంపొందించుకోవాలి. భక్తి అంటే మనం ఏవో కొన్ని పూజలు చేసి కొన్ని మంత్రాలు చదివి లేకపోతే బాగా బొట్లు గిట్లు పెట్టుకుని బాగా అలంకరణ చేసి ప్రసాదాలు గట్టిగా చేసి ఇదంతా భక్తి అనుకుంటాం. తప్పు. దీన్ని భక్తి అంటారు. జస్ట్ ఆరాధించడం. సో మళ్ళీ ఆరాధన అంటే అదేదో చెప్పుకోకూడదు మీరు. సో భక్తి అంటే తప్పనిసరిగా ప్రేమ మీన్స్ త్యాగము. అంటే ఎవరి మీద ప్రేమ అండి? భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడి మీద ప్రేమ అంటే మీరు పెట్టే ప్రసాదాలు ఆయన ఇచ్చినయే కదండి, పువ్వులు ఆయన ఇచ్చినయే కదా. మరి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అంటే తప్పనిసరిగా మన మనస్సు భగవంతుడి మీదకి ఫోకస్ అవ్వడం కోసం మన పెద్దలు ఏర్పాటు చేశారు. సో చేస్తాం, అది పూజ తప్పనిసరిగా చేస్తాం. కానీ ఆ పూజలో నెమ్మదిగా భక్తి ఏర్పడాలి. భక్తి మీన్స్ మళ్ళీ ప్రేమ అని చెప్పాం. నెమ్మదిగా భగవంతుడి మీద ప్రేమ ఏర్పడటం కోసం మన పెద్దల పూజ, జపము, ఇవన్నీ ధ్యానము ఇవన్నీ పెడితే వాటిని ఎలా అయిపోయిందంటే మీరు ఇడ్లీలు తిన్నట్టు భోజనం వండినట్టుగా అంత యాంత్రికంగా పూజ చేస్తారు. పూజ దగ్గర కూర్చున్నాము అని అంటే నేను నా భగవంతుడు తప్ప నాకు రెండోది వద్దు అనేటట్టుగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి కొద్దిగా భగవంతుడి మీద కనెక్షన్ కుదురుతుంది. అలా కాకుండా పూజ అంటే ఒక తంతు కింద, ఒక అలంకరణ కింద, ఒక ఫోటోల కింద మీరు ఎవరైతే చేసుకుంటారో అది కేవలం తంతు మాత్రమే, పని మాత్రమే అవుతుంది.
ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మనము మన ఆరాధన అంతా కూడా పక్కకు పోయింది. ఎంతలా మన ఆరాధన పక్కకి వెళ్ళిపోయింది అని అంటే జస్ట్ భయంతో భక్తి. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, అంతేగాని నేను ఎందుకు చేస్తున్నాను, మా పెద్దలు చెప్పారు కాబట్టి చేస్తాను. సరే, మీ పెద్దలు భగవంతుడితో ఉండరా నాయన అని చెప్పారు, ఉండడానికి ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు, అది మర్చిపోయారు. నీ పూజ ఫోటో తీసుకుని ఊరి మీద డిపి పెట్టడం ఏంటండి? నేనైతే సిగ్గుచేట అంటాను. నువ్వు దేనికోసం పూజ చేసావు? భగవంతుడి కోసం పూజ చేసావు. దాని ఫోటో తీసి డిపి పెట్టుకుంటాడు, దాని ఫోటో తీసి ఊరందరికీ మెసేజ్ పెడతాడు, మేము పూజ చేసుకున్నాం. ఇంత దిక్కుమాలిన ఐడియా ఇంకెవరికి ఉండదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భగవంతుడితో నేను కాసేపు గడిపాను, అది ఊరి మీద చెప్పుకోవడం ఎందుకండి? అంటే గొప్ప కోసమే కదా. నేను భగవంతుడితో గడిపాను, లేకపోతే భగవంతుడికి ఇంత బాగా అలంకరించాను, భగవంతుడికి ఇన్ని ప్రసాదాలు పెట్టాను. ఎవరి కోసం పెట్టావు? ఎవరికి ఇచ్చావు ఆ ప్రసాదాలు? నువ్వే తినేసావు కాదండి, పంచిపెట్టాను. ఎవరు పంచిపెట్టావు? పక్కింటవాడు అస్తమానం ఏదో ఇస్తుంది కాబట్టి, బాగోదు కాబట్టి, మనకి ఎలాగో ప్రసాదం మిగిలిపోతుంది కాబట్టి తిరిగి బాక్స్లో వేసి ఇచ్చేసాను. నా మాట ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే ఎంత చెప్పినా మనుషులు మారరు. కనీసము నువ్వు ఆలోచించమని చెప్తాను. మనం చేసే పని అది ఎవరికి ఉపయోగము? ఏ పని చేసినా మనం సంఘం దేంతో పెట్టుకున్నాం? సెల్ ఫోన్ తో గట్టిగా పెట్టుకున్నారు మనుషులందరూ. ఇంకా బయటికి లాక్కు రాలేం. ఇంతటి శంకరుడి పద్యాలు చెప్పినా, ఏం చెప్పినా బయటికి రారు. సో కుదురుండదు. ముందు అర్జెంటుగా ఇన్ని పూలు తెచ్చి అన్ని అలంకరణ చేసేసి, దానికోసం టైం అంతా కేటాయించేసి, ఇన్ని ప్రసాదాలు చేసేసి, దానికోసం టైం అంతా కేటాయించి అవన్నీ ఫోటో తీసుకుని, పూజకు ముందో ఫోటో, పూజ తర్వాత ఓ ఫోటో, పూజతో ఉండగా ఓ ఫోటో తీసుకుని వాటన్నింటిని జనం మీదకి వదిలేసి ఓన్లీ గొప్ప కోసం, అంటే అవతల వాళ్ళ అబ్బాయి ఏం పూజ చేశారండి అనుకోవడం కోసం చేసే పనులు తప్పించి, రేపు రొద్దుటి పిల్లలు ఏం నేర్చుకుంటారండి? నువ్వు డిపిలో ఇదే పెడితే, ఈ ఫోటోలన్నీ అత్తకు పంపు, మామకు పంపు, ఇది పంపు, అది పంపు అంటుంటే వాడు ఏం నేర్చుకోవాలి? పూజ చేసి ఇలా ఫోటో పెట్టాలని నేర్చుకోవాలి. ఇలాంటి దిక్కుమాలిన కండిషన్ లో మనం భగవంతుడి గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు కనీసం నువ్వు పూజ చేసినప్పుడైనా భగవంతుడి మీద చేసలేదు. నీ పూజ నీ కోసం కాదు, ఊరు మీద జనం కోసం మనం చేసుకోవడం. అందుకే ఎన్ని సంవత్సరాలు పూజ చేసినా భగవంతుడి మీద భక్తి రాదండి మనకి. సో నువ్వు భగవంతుడితో నేను ఉండాలి అనే కొద్ది సమయమైనా నువ్వు గడుపుతావని మన పెద్దలు మనకి పూజ ఏర్పాటు చేశారు. అది కూడా ఎంత చెప్పారంటే అంత చెప్పారు. దానికి ప్రతి మంత్రానికి అంతే అర్థం ఉంది. ఎక్కడండి మంత్రం చదవడం? సెల్ ఫోన్ లో మంత్రం పెట్టేసుకోవచ్చు, అది అలా వాగుతూ ఉంటుంది, మనం చేసేసుకోవచ్చు. ఒక 50 ఏళ్ళు వచ్చాకైనా, ఒక 40 ఏళ్ళు వచ్చాకైనా నీకు బిజీ తగ్గింది కాబట్టి కూర్చుని టీవీలు సెల్ ఫోన్లు మానేసి ఓ పుస్తకం తీసుకుని ఇంత మంత్రం 4 మంత్రాలు చదువుకుని నేర్చుకుని ఆ మంత్రాన్ని దేవుడి దగ్గర కూర్చుని నేను హృదయపూర్వకంగా పఠించగలుగుతున్నానా? మరి ఏమండి భగవంతుడి మీద నాకు ఇష్టం? ఇంకా నేను భగవంతుడి మీద ప్రేమ చెప్పాలి. అబ్బే, భగవంతుడి మీద ప్రేమ అంటే ఆయన మీద భయమే తప్పించి ప్రేమ లేదండి. ఏదైనా చేసేస్తాడేమో భగవంతుడు, లేకపోతే పడు ఉంటాడేమో, నాకేదైనా ఆపద వస్తే ఆదుకుంటాడనే ప్రేమ తప్పించి, అంతే తప్పించి భగవంతుడని నోట్లో అలా నవిలేస్తారు తప్పించి, భగవంతుడి కోసం నేనేం చేస్తాను ఒక్క క్వశ్చన్ ఎవరైనా వేసుకుంటే కనుక, భగవంతుడి కోసం నేనేం చేయగలుగుతాను, నాకు అన్ని ఇచ్చాడు, భగవంతుడి కోసం నేనేం చేయాలని రోధించారు మహాత్ములు. భగవంతుడి కోసం నేనేం చేయాలి, ఇన్ని ఇచ్చాడు, కృతజ్ఞతగా తిరిగి నేనేం చెయ్యను అని మహాత్ములందరూ రోధించారు.
అలా రోధించిన వాళ్ళే ఆయన్ని చేరుకున్నారు. మనం రోధిస్తామండి. కాబట్టి మనం విశిష్టమైన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ రూపాన్ని ఆరాధించటం మాత్రమే భక్తి అనుకోకూడదు. ఆ రూపము నుంచి అరూపము దగ్గరికి వెళ్ళాలి. నేను వెళ్ళాలి అంటే ఆయనతో నాకు అనుబంధం ఉండాలి. ఎలా వస్తుందండి భగవంతుడితో అనుబంధం? నువ్వు ప్రేమిస్తే వస్తుంది. సో ప్రేమ లేని హృదయం శ్మశానం అని చెప్పారు. భగవంతుడి మీద ప్రేమ లేకుండా మనం పూజ చేస్తే ఎలా ఉంటుందండి? కాబట్టి నువ్వు ఎంత విశిష్టంగా చేసావు కాదు. అందుకే తేనే సస్య విధీయతాం పచితి. ఇది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకనంటే ఇంకొంచెం పద్ధతి మార్చి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే బాగా తెలియాలని మరలా మరలా చెప్తున్నాను. ఎన్నిసార్లైనా చెప్పొచ్చు. ఎందుకనంటే మీరు మారితే చెప్పక్కర్లేదండి. మార్పు రాకుండా వినేసి జస్ట్ యాంత్రికంగా మళ్ళీ మన పూజలు, యాంత్రికంగా మన జపాలు, యాంత్రికంగా మన జీవితాలు ఇలా యాంత్రికంగా వెళ్ళిపోతే మీ కాలం వృధా. శరణాగతి అంటే ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళకి శరణాగతి వస్తుంది. ఎవరైతే శరణాగతితో ఉంటారో వాళ్ళు అన్నే చేరుకుంటాడని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. సరెండర్ అయ్యాం. దేనికి? పైసలకి బాగా సరెండర్ అయ్యాం, భోగాలకి సరెండర్ అయ్యాం, సో వస్తువులకి సరెండర్ అయ్యాం, టోటల్ గా భోగ జీవితానికి సరెండర్ అయ్యాం. అందుకే తెమలదండి. మనం ఇక్కడి నుంచి తెమిలిపోయి చచ్చిపోవాలి, కానీ ఇక్కడ పని మాత్రం ఎవడికి తెమలదు. సో మీరు లేట్ అవుతారని నేను లేట్ రావాలి. ఎందుకని? కళ్ళు మూసుకొని కూర్చోగానే డిస్టర్బెన్స్ అంటే ఈ మ్యూట్ ఒక్కటే కాదు, మీరు ఎంటర్ అవుతున్నారని మాకు అర్థమవుతూనే ఉంటుంది. అందుకని 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ రావాలి. లేట్ వస్తే అమ్మగారులు జాగ్రత్తగా వచ్చి అప్పుడు ఆన్ చేసుకుంటారు నెమ్మదిగా. అంటే చూడండి, భగవంతుడు విషయం వినడానికి కూడా మనకి శ్రద్ధ లేదు. ఇంకా పూజ ఏం శ్రద్ధ ఉంటుందండి? భగవతో భక్తి దృఢ. ఎంత దృఢమైన భక్తి మీద మనం నిలబడాలి. అధీయతం, దాన్ని నేను అన్వయించుకోగలగాలి, నేను పట్టుకోగలగాలి. ఎక్కడుంటుందండి? అందుకే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక మీడియేటర్ గురువులు పెట్టాడు. గురువులో పూజారులో ఇవన్నీ ఎందుకు పెట్టారండి? గుడికి వెళ్ళినా పూజారు ఎందుకండి మధ్యలో అని అంటే, నువ్వు ఆ మీడియేటర్ దగ్గరే ఒబీడియంట్ గా ఉండవు. ఒక మధ్యలో ఒక గురువు నీ మార్గానికి, ఆ గురువు దగ్గరే నువ్వు ఒబీడియంట్ రాకపోతే భగవంతుడి దగ్గర ఎక్కడ వస్తుందండి? సరెండర్ ఇక్కడే అవ్వకపోతే అక్కడికి ఏమవుతావు? డైరెక్ట్ గా రెస్పెక్ట్. నువ్వేమి ఒక్క రూపాయి ఇవ్వట్లేదు, అవతల వాడు నీకు మంచి విషయం చెప్తున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ ఆ క్లాస్ కి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతానా? మిగతావన్నీ పక్కన పాడేసి నేను ఆ టైంకి అటెండ్ అయి కూర్చోగలుగుతానా? ఈ సెల్ ఫోన్లు, దిక్కుమాలని సెల్ ఫోన్ వచ్చాక తప్పదు, ఇందులోనే చెప్పాలి. ఎందుకనంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి. ఇంత భోగ జీవితంలో అంత అవకాశం మనకు వస్తున్నప్పుడు అట్లీస్ట్ మనం ఏమి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం? ఏముందండి, అక్కడ కూర్చుని కప్పు కాఫీ తాగుతూ హాయిగా వినొచ్చు, కొంచెం ఒళ్ళో పెట్టుకుని అన్నం తింటూ వినొచ్చు. అంటే వినడమే జరుగుతుంది. సత్సంగంతో సంఘం ఎలా ఉందండి? సత్సంగాని కోసం నేను అన్ని డ్రాప్ చేసి కూర్చోగలుగుతానా? మినిమం దీన్ని సంఘం అన్నారు. అలా నేనేం చెప్తున్నానంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఇలా ఒక గంటన్నర మీ జీవితంలో కనీసం వారానికి 4 రోజులు భగవంతుడితో నేను కేటాయిస్తాను. అన్ని డ్రాప్ చేసి ఆ టైంలో ఏది వచ్చినా సరే నేను ముట్టుకోను అని మీరు ఒక గంటన్నర సత్సంగంతో సంఘం పెట్టుకోగలిగితే పూజ దగ్గర ఖచ్చితంగా కరెక్ట్ గా కూర్చోగలుగుతారు. లేకపోతే కూర్చోలేరండి. ఇది ఎన్నో రోజుల నుంచే చెప్తున్నాను. అట్లీస్ట్ ఇక్కడైనా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మిగతా అన్ని చోట్ల ఏకాగ్రత వస్తుంది.
అలా ఏకాగ్రత రాకపోతే నీకు కుదురు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దృఢమైన భక్తి అంటే ప్రేమ. సత్సంగంతోటే ప్రేమ లేకపోతే భగవంతుడితో ప్రేమ ఎక్కడ వస్తుందండి? నీకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆ అదృష్టాన్ని కనీసం కూర్చున్న చోటు నుంచి కదలకుండా భగవంతుడి గురించి 4 ముక్కలు నేర్చుకుంటున్నామనంటే అది భగవంతుడిచ్చిన అవకాశం. దానికి కృతజ్ఞతగా అయినా మనం కుదురుగా కూర్చోవాలి కదండి. కాబట్టి ఏదో ఒక పూజ చేసేయాలని, ఏదో ఒక మంత్రం చెప్పేయాలని, ఏదో కలిసొచ్చేస్తుందనే భక్తే తప్పించి నేను అందుకుంటున్న ప్రతి శ్వాస అది ఈశ్వరుడి శక్తి కాబట్టి ఈ శ్వాస లేకపోతే తిరిగి నేను ఉంటానా ఒక్క క్షణం? నేను ఏర్పాటు చేసుకున్న డబ్బులు, నేను ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్లు, నేను ఏర్పాటు చేసుకున్నవన్నీ సెకండ్లో వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. అంటే వీటన్నింటిని నువ్వు అనుభవించటానికి ఎవ్రీ మూమెంట్, ప్రతి ఊపిరి భగవంతుడిస్తున్నాడు. ఆ ఊపిరి తీసుకుంటేనే నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను. ఆ ఊపిరి ఆగిపోతే నా పక్కన ఏముందో నాకు తెలీదు. నా కూతురు, నా కొడుకు, నా డబ్బులు అన్ని నా చుట్టూ ఉన్న నాకు సంబంధమే లేదు. కాబట్టి నా ఊపిరి భగవంతుడు ఇస్తున్నాడు అనంటే భగవంతుడితో నా సంబంధం ఏంటి? ఇలాంటి ఆలోచన, ఇలాంటి యాటిట్యూడ్ ఎవరికి ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా భగవంతుడిని చేరుకోగలుగుతారు. కాబట్టి నా దృష్టిలో భగవంతుడు అంటే మీ ఆరాధనలు కాదండి. భగవంతుడు కోసం నువ్వేం చేస్తున్నావు? ఊరుకోండి, ఆయన కోసం మనం చేసేది ఏంటి? ఆయనే సర్వాంతర్యామి. ఇది లోభం ఉన్నవాడు చెప్పే మాట. అంటే ఏమీ చెయ్యకుండా, అంటే తీసుకోవడమే కానీ ఇవ్వడం చేత కాని వాళ్ళు చెప్పే మెట్ట వేదాంతం అంటారు దీన్ని. తీసుకోవడమే వచ్చు, తిరిగి రిటర్న్ ఇవ్వడం రాదు. అటువంటి వాళ్ళందరూ మన చుట్టూ చేరి ఉంటారు. మన స్నేహాలన్నీ అటువంటి వాళ్ళతో పెట్టుకుంటే అసలే మనసు ఊరుకోదు కోతి. అదేదో పాపం మూలుగుతా ఉంటుంది. ₹1 లోపలేసుకోవడం తెలుసు కానీ బయటికి ఇవ్వడం రాదు కాబట్టి అది మూలుగుతూ ఉంటుంది. మూలుగుతున్న వాడికి మళ్ళీ సపోర్ట్ ఏంటంటే పక్కన మన స్నేహాలు, మన వాళ్ళు అంతకు మనకంటే దారుణంగా ఉంటారు. మనం అందుకే సంఘం ఎవరితో పెట్టుకోవాలో చూసుకోవాలి. మనకంటే హైయెస్ట్ ఉన్నత స్థితిలో ఉన్న మహాత్ములతో పెట్టుకుంటే కనుక వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. భౌతికంగా లోక వ్యవహారాల్లో కొట్టుకుపోయే వాళ్ళతో స్నేహాలు పెట్టుకున్నారనుకోండి, తప్పనిసరిగా మీరు ఇంకొంచెం డిక్రీజ్ అవుతారు, ఇంక్రీజ్ అవ్వరు. సో నా స్నేహితురాలు చక్కగా ముస్తాబై ఫుల్గా మేకప్ వేసుకుంది. నా పక్కనే ఆవిడ పక్కన నేను జిడ్డు కారుతూ ఉన్నాను. నాకు ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా అనిపిస్తుంది, ఎందుకు ఈ జిడ్డు మొహం దాని పక్కన బాలేదు కాబట్టి నేను కూడా కొంచెం ముస్తాబు అవుదాం అని అనిపించకుండా అసలు ఉండదు. సో ఆవిడేదో ఖరీదైన అన్ని వాడింది. నాకు కూడా మామూలు నచ్చు, ఎందుకంటే ఈ కంటితో చూసేశాను. మన బంధువులు, మన రిలేషన్, లేదంటే కనుక మన స్నేహాలు ఇవన్నీ కలిపి మనల్ని నడుపుతున్నాయి. కాబట్టి అలా కాకుండా భగవంతుడితో నేను కనెక్షన్ పెట్టుకోగలుగుతానా? పెట్టుకోవాలంటే అట్లీస్ట్ ఎంత సమయం నేను భగవంతుడితో గడుపుతాను, ఇది మనం చూడాల్సిన మాట. జీవితంలో ప్రతి అంశంలో భగవత్ శక్తిని ప్రవేశింపబెట్టాలి. భగవద్భక్తి, శక్తి మీన్స్ భగవద్భక్తిని ప్రవేశపెట్టాలి. ప్రేమ కర్మక్షేత్రంలో భగవద్భక్తిని దృఢంగా ప్రవేశపెడుతూ ఉంటాం మనం. ఎందుకని? మనకి ఏదో ఆపద వచ్చేస్తూ ఉంటుంది, గబా గబా ఎవరి దగ్గరకో పరిగెడితే వెంటనే ఈ పూజ చేసేయండి, దీనికి రెమెడీ. మనకి పురాణాల నుంచి, పురాణాలంటే పుట్టిందని అర్థం అండి, వేదం ఒక్కటే ప్రమాణం, కానీ మనం పురాణాలే తీసుకుంటాం. ఎంత పెద్ద గరుడ పురాణంలో ఎంత సోది ఉంటుంది, సో దాన్ని అంతా తీసుకుంటాం. తప్పు కాదు. కాలమాన పరిస్థితిలో మానసిక ఒత్తిడి రాకుండా ఏర్పాటు చేశారు పురాణాలు. సో
కానీ జనులు ఏం చేశారంటే, ఎవడైనా మానసిక ఒత్తిడి వస్తే, అరే నాయన నువ్వు భయపడకరా, ఆల్రెడీ ఇంత ఆపదలో ఉన్నావు కాబట్టి నీకు భగవంతుడు చూస్తాడు, దీన్ని కష్టానికి పూజ చేసుకో, చక్కగా చేసుకుంటే నీకు ఈ భయం తగ్గుతుంది అని ఏర్పాటు చేశారు. పురాణాలన్నీ అలాగే పుట్టినాయి. ఏర్పాటు చేస్తే ఏం చేస్తున్నారంటే, సో ఇది కలిసి వస్తుందని పూజ చేస్తారు. క్యాలిక్యులేషన్ బుద్ధి అంటాం. తప్పనిసరిగా దాన్ని ఎలా వాడేసుకుంటున్నారంటే ఇంకా దుర్మార్గంగా వాడేసుకుంటారు. ఎంత దుర్మార్గంగా వాడేసుకుంటారనంటే, ఈ పూజ చేస్తే మాకు ఇది కలిసి వస్తుందనే పూజ చేస్తారు. లేదా చెయ్యకపోతే భగవంతుడు ఏమైనా చేస్తాడేమో అని చేస్తారు. భగవంతుడిని ఎందుకండి అంత చీపుగా చూస్తున్నారు? అంత చీపుగా చూస్తే ఆయన మీకు ప్రాణశక్తి ఇయ్యడు. నువ్వు పూజ చేసినా చెయ్యకపోయినా ప్రాణశక్తి ఇచ్చా. ఓకే, నువ్వు తీసుకుంటున్నావు. కాదండి, గాలి అందరికీ ఇచ్చాడు కదా, నాకు ఒక్కడికే ఇచ్చాడా అంటే, ఆ గాలిని, ఆ శ్వాసని లోపలికి తీసుకునే ఊపిరి ఇక్కడ లోపల ఆత్మస్థితిలో ఉంది. అది పీకేస్తే ఏం చేస్తావు? అది కూడా చూడాలి. కాబట్టి కర్మక్షేత్రంలో భక్తిని దృఢంగా ప్రవేశపెట్టాలని అంటే, భక్తి అంటే ప్రేమ అన్నారు. తప్పనిసరిగా మన పెద్దలు ఏం చేశారంటే, వీడు పొద్దున్న లెగిస్తే కర్మక్షేత్రంలో కూరుకుపోతూ ఉంటాడు కాబట్టి అందులో కొట్టు పోకుండా ఉండడానికి పొద్దున్నే చక్కగా ఒక పూజ పెట్టారు. ఆ పూజలో అన్ని ఏర్పాటు చేశారు. నువ్వు అలా కూరుకుపోకురా నాయన, ఇలా అంటకుండా జీవించని మనకి పూజా విధానంలో అన్ని ఏర్పాటు చేశారు. చాలా సార్లు పూజా విధానం చెప్పేశాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, అయితే అలా ప్రవేశపెట్టిన దాన్ని ఒక తంతు కింద, ఒక యాంత్రికంగా మనం చేసేసి మన కర్మ అంటే, అక్కడ కూడా పూజ కూడా కర్మలో భాగం అయిపోయింది. కర్మ అంటించుకోకుండా ముందు పూజ చేసి కర్మ చేయరా నాయన అంటే, పూజని తీసుకెళ్లి జనులు ఎంత గొప్పగా కర్మలో కల్పేశారు. ఎంత కర్మలో కల్పేశారంటే, టిఫిన్ తిన్నంత ఈజీగా, భోజనం చేసినంత ఈజీగా భగవంతుడిని 2 నిమిషాలు నుంచుని దీపం వెలిగించి దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. నువ్వు ఎందుకురా నాయన దీపం పెట్టకపోని అన్నాను అనుకోండి, ప్రభావతి గారు పూజ వద్దన్నారండి అని చెప్తాడు. నేను వద్దని చెప్పలేదు, చక్కగా ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చెయ్యని చెప్పాను. ఎలా చేస్తున్నావో తెలుసుకుని చెయ్యి, ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చెయ్యి. కాదండి నాకు ఖాళీ లేదు, నీకు ఖాళీ లేదు అని అంటే, ఇంకా జీవితంలో నీ గురించి, నీ జీవితం తెచ్చుకున్న పుణ్యం చూసుకునేంత ఖాళీ కూడా ఇంకా నీకు ఉండదు. ఖాళీ ఉండదండి, ఖాళీ చేసుకోవాలి. ఖాళీ ఉంటుందా ఏంటి? ఇప్పుడు మీ క్లాస్ చెప్పాలంటే మాకు ఖాళీ ఉంటుందా ఇక్కడ ఇంత పరుగులు ఉరుకుల మీద? కానీ తప్పనిసరిగా ఖాళీ చేసుకుంటే ఖాళీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేపు ఫ్లైట్ ఉంది, రేపు ఆపుతాను, మళ్ళీ ఎల్లుండి చెప్తాను. ఎందుకండి? మీరేం కొట్టారు, మీరేం ఫీజు కాదు నాకు, ఈ నెల ఫీజు పోతుంది అనడానికి. వచ్చేసి నెల రోజులు పోయాక వచ్చేసి మళ్ళీ చెప్పొచ్చు కదా. మళ్ళీ ఓపెన్ అయ్యేవాళ్ళు ఓపెన్ అవుతారు, క్లోజ్ అయ్యేవాళ్ళు క్లోజ్ అవుతారు. అలా నిజంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఓపెన్ అవుతారు. మిగతా వాళ్ళ కాలక్షేపం వాళ్ళందరూ నెలలాళ్ళు లేదు కదండి అని గొడవ వదిలిపోయిందని తీసేస్తారు. మాకు ఫిల్టర్ అయిపోతారు కూడా. కానీ రియల్ గా శ్రద్ధగా వినే వాళ్ళ కోసమే ఈ సత్సంగం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రియల్ గా శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఎంతైనా కష్టపడవచ్చు అని చెయ్యటం. కాబట్టి మన జీవితాన్ని దేనికి తాకట్టు పెట్టేశాం? ఇచ్చిన ఊపిరినిచ్చిన భగవంతుడితో కూడా కొద్దిసేపు నేను గడపలేకపోతున్నానంటే ఎందుకంటే ఆ జీవితం అంటాను నేను. మిగతా ప్రాణులకి మనకి తేడా లేదు, ఆ జ్ఞానం ఏం తేడా లేదు. కాబట్టి కర్మని నువ్వు కర్మలోకి వెళ్తున్నప్పుడు అది నీకు అంటకుండా ఉండాలి అని అంటే, ముందు నువ్వు భగవంతుడిని ఆరాధించి కర్మని అంటకుండా చేసుకో. అలాగే ఆ కర్మని భగవదర్పణ చేయాలి. ఈ విధమైన భక్తి భావన వలన మనం చెడు కర్మలకు దూరంగా ఉండగలుగుతాము. లంచం పుచ్చేసుకుంటూ వినాయక నాకు ఎటువంటి విఘ్నాలు కల్పించకు దేవా అని నువ్వు దండం పెట్టావు అంటే
భగవంతుడితో గట్టిగా బేరం ఆడేసుకుంటున్నావు కదండి. అమ్మగారు ఆయన ఎలా తెచ్చాడో ఆవిడ అసలు పట్టించుకోదు. మా ఆయన తెచ్చాడా లేదా, నేను ఎంత ఖరీదు చీర కట్టుకున్నాను, ఎంత బాగా ముస్తాబయ్యాను, ఎంత బాగా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకున్నానే తప్పించి, అరే ఎక్కడి నుంచి పొడిచి పట్టుకొచ్చేస్తున్నాడు ఈ డబ్బులన్నీ, ఇదంతా పాపమేమో, తలో పాపం తిలా వేడుకుడు అని చెప్పి ఆ పాపాన్ని నేను నా బిడ్డలు పంచుకుంటున్నామేమో, రేపొద్దుట అదంతా అనుభవించాల్సి ఉంటుందేమో అని అమ్మగారు అస్సలు ఆలోచించరు. మా ఆయన ఎంత గొప్పవాడండి, 10,000 రూపాయలు చీర కొనుక్కున్నా ఏం మాట్లాడ్డం అని అన్నారు అని అంటే 10,000 ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, ఎంత పాపం చేసి పట్టుకొచ్చాడు, ఆ చీర నీ ఒంటి మీద పాపపు వస్త్రం, అది అలాంటి పాపపు వస్త్రాన్ని నేను చుట్ట పెట్టుకుంటున్నాను అనే చిన్న నాలెడ్జ్ కూడా లేదు. అప్పుడు కర్మ అంటుకుంటుందా వదులుతుందండి. నువ్వే పూజలు చేయక్కర్లేదు, నువ్వు నిజాయితీగా జీవిస్తే అని చెప్పారు మన పెద్దలు. మనం నిజాయితీగా జీవిస్తే ఎంత సంపాదిస్తాడండి, మహా అయితే పిల్లల్ని చదివించుకుంటాడు, ఒక ఇల్లు కట్టుకుంటాడు, కొద్దిగా ఓల్డేజ్ కు దాచుకుంటాడు, ఇంతకంటే ఎవడు సంపాదించలేడు. అరే కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఇన్నేసి స్థలాలు ఇన్నేసి పొలాలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి. సో ఇంకా కర్మ క్షేత్రాన్ని కర్మకి తాకట్టు పెట్టేశాడు. భగవంతుడితో సంగమం ఉండదండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భౌతికంగా ఎవరెవరు పొగుడుతుంటే అంతంత నా వేషాలన్నీ వేస్తున్నానని అంటే నీవు ఎంత అడ్వాన్స్ వెళ్ళిపోతున్నానని అనుకుంటున్నావు, లోపల ఎంత కుళ్ళిపోతున్నావు, దీన్ని అనుభవించినప్పుడు తెలుస్తుందండి. ఈ రోజు తెలీదు. ఏ కర్మ అయినా సరే మనం చేసినప్పుడు కత్తి కోసుకున్నప్పుడు మనకు తెలీదు, దాని నుంచి నొప్పి ఆ కోసుకోవడం అయిపోయిన తర్వాత కట్ అయిందండి, కట్ అయినప్పుడు మీకు పెద్దగా ఏం అనిపించదు, కట్ అయిపోతుంది. దాని నుంచి బ్లడ్ వస్తున్నప్పుడు కూడా పెద్దగా తెలియదు, తర్వాత అది పుండు అయినప్పుడు తెలుస్తుంది. మన కర్మలన్నీ అలాగే ఉంటాయి, చేసినంతసేపు తెలియదు, తర్వాత కూడా తెలియదు. అది అనుభవించి విపరీతమైన బాధ వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి నేనేం భయపెట్టట్లేదు, జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. కర్మ చేసినప్పుడు నైస్గా ఉంటుంది, అనుభవించినప్పుడే బాధ ఉంటుంది. మేమేం పాపం చేశామండి ఇంత బాధపడుతున్నాం, భగవంతుడికి కూడా దయలేదని చెప్పి ఆయన ఏం చేస్తాడండి, ఎప్పుడో చెప్పేశాడు, నువ్వేం చేసుకున్నావో దాన్ని తగ్గించలేను, పెంచలేను, కట్ చేయలేను, కాకపోతే దయామయుడు కాబట్టి ఒక కష్టం ఒక సుఖం ఇస్తాడంతే. లేదండి ఇంకా అసలు అందులో పుణ్యమే లేకపోతే ఏం చేయగలుగుతాడండి, డైరెక్ట్ గా అన్ని ఇచ్చేయాల్సిందే. కాలంలో చుట్టూ తిరిగి అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. కాబట్టి విఘ్నేశ్వర నువ్వు విఘ్నాలు కలిగించకు అని నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన ఏం చేయడు. మరి అదేంటండి అలా అయితే విఘ్నేశ్వరుడు పూజించకు అని మీరు అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు ముందు తెలుసుకుని చేయాల్సింది. కాబట్టి ఆయన విఘ్నాలు రాజు కాదు, విఘ్నాలు తొలగించేవాడు కాదు. అలా ప్రార్థించు. జ్ఞాన ప్రదాత విఘ్నేశ్వరుడు, ఆయన పూజించి జ్ఞానం తెలుసుకోరా ఆయన అని చెప్పి, అందుకే వినాయక చవితికి పిల్లలకి పుస్తకాలు పెట్టి పూజ చేస్తారు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకపోతే మనుషులు మరి ఏమైపోతారు అనిపిస్తుంది నాకు. అంటే వినాయకుడు జ్ఞాన ప్రదాత, జ్ఞానం ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం లేకుండా ఉంటుందని చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని ముందు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని అప్పుడు మిగతా వాటిని చేసుకుంటాం. ఈ చిన్న విషయం కూడా ఒక్క పంతులు చెప్పడు, ఒక్క గురువు చెప్పడు. మనము ఇంకా ఎంత టీవీలో పెద్ద గురువు అయితే వాళ్ళ శిష్యులని చెప్పుకోవడం కోసం ఎగబట్టమే తప్పించి నీకు ఏ జ్ఞానం అక్కర్లేదు. మరి ఎందుకు చెప్తారండి? ఎలాగో వాళ్ళకి తెలుసు వీడు ఎలాగో మారాడని. ఇంకెందుకు వచ్చింది, వీడి దగ్గర ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోరా నాయన అంటే సరిపోయాయి. ఎలా ఉంటుంది మన యాటిట్యూడ్ అంతా. కాబట్టి విఘ్నాలు కలిగించకు అని దండం పెట్టకు,
జ్ఞానాన్ని ప్రసాదించు అని దండం పెట్టు. ఒక సేవా కార్యక్రమం మొదలుపెట్టిన నిండైన హృదయంతో మొదలుపెట్టు. అంతేగాని దాంట్లో మళ్ళీ అది వస్తుంది ఇది వస్తుంది, లేకపోతే నేను ఇంత గొప్పగా సేవ చేశాను. ఎవరికి సేవ చేశావు? నీకు నువ్వు చేసుకున్నావు. కాబట్టి నాకు నేను చేసుకునే దానికోసం నేను ఎవరిని అడగాలండి? ఎవరికి డీపీలు పెట్టాలి? ఎవరికి మెసేజ్లు పెట్టుకోవాలి? ఎవరికి పెట్టాలండి? సో కాబట్టి చాలా వరకు మేము అనౌన్స్ చేస్తూనే ఉంటాం ఇందులో. ఎందుకంటే ఏదో ఒక మెసేజ్, లేకపోతే భగవంతుడి ఫోటో టక్మని మెసేజ్ పెట్టేస్తాడు. అరే ఆ ఫోటో నీ హృదయంలో పెట్టుకో. కాదండి, అందరూ చూసి నువ్వు నేర్చుకుంది అందరూ ఏం నేర్చుకుంటారండి? నేను ఆల్రెడీ ఫార్వర్డ్ మెసేజ్ పెట్టాను. దేవుడు ఫోటో తోటో, మ్యూజిక్ తోటో, లేకపోతే మెసేజ్ తోటో ఒక ఫార్వర్డ్, అంటే ఎవరిదో, అది నాది కూడా కాదు, ఎవరిదో పెట్టాను, ఎవరిదో నాకు పంపాడు. నేను టక్మని సత్సంగంలో పంపేశాను అందరికి. ఎందుకు పంపావు అన్నాం అనుకోండి, తప్పే ఉందండి అంటాడు. అరే నువ్వే తెలుసుకోని దానికి నీ పక్కోడితే ఎందుకు తెలుసుకుంటాడండి? భగవంతుడు అంటే ఏంటో నువ్వు తెలుసుకోకుండా నువ్వు జస్ట్ ఫార్వర్డ్ చేస్తూ కూర్చుంటావు. అవతల వాడిని పెంచి పోషిస్తావు, లేకపోతే అందరికీ డిస్టర్బెన్స్ చేస్తావు. మెసేజ్ ఏమొస్తుందో అని టింగ్ వన్ సౌండ్ పెట్టుకుంటారు, మాట్లాడితే ఆ సౌండ్ ఒకటి. ఓకే, ఇలాంటి స్థితిలో భగవద్భక్తి చెప్పాలి నేను, నా ప్రారంభం ఇది. కాబట్టి భగవంతుడంటే ప్రేమ, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నారో అలా భగవంతుడిని మీరు ప్రేమించగలుగుతారా? దాన్ని భక్తి అన్నారు. అది కూడా భక్తి అనరు, అది మాతృత్వం కదా. అందుకే తల్లి ప్రేమ లాంటి ప్రేమను అందించమని చెప్పాడు. సో బిడ్డలతో సమానంగా భగవంతుని ప్రేమించగలుగుతారా? మరి బిడ్డల దగ్గర నేనేం తీసుకోనండి అని, నేను ఇవ్వడమే కానీ నేనేం తీసుకోనండి అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మేమండి మా బిడ్డల దగ్గర ఒక్కటి కూడా తీసుకోం, మేమే తిరిగి ఇచ్చేస్తూ ఉంటాం. మంచిది, మరి భగవంతుడి దగ్గర కూడా నువ్వు అలాగే ఉండాలి. నువ్వెవరి దగ్గరైనా అలాగే ఉండాలి. నా వ్యక్తిత్వం నేను గొప్ప అని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు బిడ్డల దగ్గర తీసుకోను తిరిగి ఇస్తానన్నప్పుడు తిరిగి అందరి దగ్గర అలాగే ఉండాలి. అలా ఉండడం. ఇక్కడ ఆ కూతురికి కొడుక్కి లెక్కగట్టో లేకపోతే ఇంకోటో గబగబా చేసేస్తారు. మనసు కూతురు అయ్యో పాపం వాళ్ళు నాకు అన్ని కొనేసారని బెంగ పెట్టేసుకుని ఎలా ఇచ్చేయాలని చూస్తాడు. మరి భగవంతుడు ఇన్ని ఇస్తున్నాడు, ఎలా ఇవ్వాలని ఒక్కసారైనా ఆలోచించేవా? తిరిగి రిటర్న్ ఎలా ఇయ్యాలి భగవంతుడికి నేను అన్నప్పుడు ఒక్కసారి కూడా అలా ఆలోచించమండి. ఇక్కడ స్వార్థం, ఎంత స్వార్థం అంటే నా బిడ్డలకు తప్పించి నేను ఎవరికి చేయను. ఇలాంటి స్వార్థం మనకుంటుంది గట్టిగా. కాబట్టి నువ్వు తీసుకోను, నేను తిరిగి రిటర్న్ ఇచ్చేస్తానన్నప్పుడు భగవంతుడు కూడా రిటర్న్ ఇవ్వగలగాలి. తర్వాత అంశం ఏంటంటే కర్మ ఫలదాత ఈశ్వరుడు అని గుర్తించటం. ఆ కర్మ ఫలం చెప్పాను, అందుకే మీరు చేసేటప్పుడు తెలియదు, అనుభవించేటప్పుడు ఆ ఫలం. లేదా ఒక్కొక్కసారి ఆ ఫలం చేదుగా ఉంటుంది, ఒక్కొక్కసారి తీయగా ఉంటుంది, ఒక్కొక్కసారి సుఖంగా ఉంటుంది, ఒక్కొక్కసారి దుఃఖంగా ఉంటుంది. కానీ రెండు కూడా అనుగ్రహమే, ఏదైనా ఈశ్వరుడి ప్రసాదమే అనే ప్రసాద బుద్ధి ఉండాలి. అలా మనం ప్రసాద బుద్ధితో జీవించాలి. ఇది అనుగ్రహం కాబట్టి మనం ఆ ఫలాన్ని సమచిత్తంతో, అంటే బ్యాలెన్స్డ్ ఆఫ్ మైండ్ అంటాం. సమచిత్తంతో అంటే ఏదైనా సుఖం వచ్చేటప్పటికి ఎగిరేయడం, అందరికీ మీకు తెలుసా మాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి రండి మీకు పార్టీ ఇస్తాను. పార్టీ ఎందుకండి? ప్రమోషన్ వస్తే ఈశ్వరుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడు, తిరిగి మళ్ళీ ఆయనకి ఏం చేస్తాను నేను? కాదండి, నాకు ప్రమోషన్ వచ్చిందని ఏడ్చే వాళ్ళందరికీ గొప్పగా భోజనం పెడతాను. ఎవరైతే నాకు ప్రమోషన్ వచ్చిందని పైకి అబ్బా కంగ్రాచులేషన్ అనేవాళ్ళు, లోపల విపరీతంగా ఏడ్చే వాళ్ళకి చక్కగా ఎంత కష్టమైనా చేసి గబగబా హోటల్స్ నుంచి తెప్పించేసి, లేదంటే వాళ్ళు తీసుకున్న హోటల్కి వెళ్ళి బిల్లు కట్టేసి, లేదంటే
వాళ్ళని ఎక్కేసి ఇంటి దగ్గర బోల్డ్ హడావుడి చేసేసి బోల్డ్ పార్టీలు చేసి పడేస్తారు. అందరి దగ్గర నుంచి పైకి నవ్వుతూ వస్తాయి, లోపలంతా అసూయలు. లేదండి నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను చక్కగా 10 మందికి మేలు చేస్తాను. ఎందుకని? ఎంతో మేలు జరిగితే కానీ నాకు ఈ అనుగ్రహం రాలేదు, దీన్ని ఇలాగే సేవ్ చేసుకుంటాను అనే యాటిట్యూడ్ ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు. సో చాలా కష్టం అండి. కాబట్టి అనుగ్రహం, ఇది అనుగ్రహం అని మనం గుర్తించగలుగుతామా? అటువంటి అనుగ్రహాలు మన జీవితంలో ఎన్ని వస్తున్నాయి, అన్నింటికి తిరిగి నేను ఏమి సమాధానం చెప్తాను? కాబట్టి సమచిత్తంతో నేను బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తో చెడుని మంచిని సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని ఈక్వల్ గా స్వీకరించగలగడమే. ఓకే, భగవంతుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడని నువ్వు ఎగిరావు, అలాగే ఏదో ఇబ్బంది వచ్చింది ఎగరకూడదు. అప్పుడు భావం గుళ్ళు గుళ్ళు మనకూడదు. అది ఇచ్చినప్పుడు నువ్వు ఎంత ఎగిరావో ఇది ఇచ్చినప్పుడు ఎగరక్కర్లేదు, కనీసం యాక్సెప్ట్ చేసి యథార్థంగా ఉండడము, దాన్ని యథార్థమైన భక్తి అంటారు. ఈశ్వర ప్రసాదం, ఆ ఈశ్వర ప్రసాదాన్ని ఎలా అయినా తీసుకుంటాను, నేను ఎలా ఉన్నా తీసుకుంటాను అనేటట్టుగా తీసుకోవాలి. సర్వ ప్రాణుల యందు సర్వ దృశ్య పదార్థముల యందు అంతటా భగవంతుణ్ణి చూడగలుగుతావా? ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించగలుగు. ఆయన యొక్క కృప, నువ్వేమీ తెచ్చుకురాలేదు, నూలు పోగు కూడా లేకుండా ఒంటి మించి అమ్మ కడుపులోంచి బయటకు వచ్చావు. వస్తూ వస్తూ అస్సలు ఏమీ తీసుకురాలేదు. సో నోటి నిండా కొన్ని పాలు కూడా పెట్టుకుని రాలేదు. బయటికి వెళ్ళిపోతున్నానండి, ఇప్పుడు మళ్ళీ దొరుకుతాయో లేదో అని అక్కడే తీసేసుకోలేదు, ఇంకా ఏమీ తేలేదు. ఎలా బయటకు వచ్చేద్దామని ఆరాటపడి పోరాటపడి బయటకు వచ్చావు. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అయ్యో పైన పట్టు చీర కప్పుతారండి, ఆవిడికి వెళ్ళాక శ్మశానం దగ్గర తీసేస్తారు. ఆవిడకి పట్టు చీర ఇష్టం కదండి, పాపం ఇంత కష్టపడి వెళ్ళి బజార్కి వెళ్ళి సెలెక్ట్ చేసి కొనుక్కుంది, కట్టుకోకుండానే చచ్చిపోయింది అని చెప్పి పాపం కూతురో కోళ్ళో ఎవళ్ళో జాలిపడి ఆ పట్టు చీర కప్పి పడేస్తారు. అది కూడా ఉంచేసుకుని కకృతి మాలోకాలు ఉంటారు, దానికి నేనేం చెప్పలేను. అది ఉంచేసుకుని పాత పట్టు చీర కప్పుతారు. దానికి నేనేమంటానంటే మీ జీవితాల్లో మీ స్వార్థాలే ఇవన్నీ జరుగుతాయని చెప్తాను. సో కాదండి, పట్టు వస్త్రం కప్పారు, లేకపోతే కట్టారు, స్నానం చేయించి పట్టు చీర కట్టి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టు లేకపోతే ఏదో చేసో అలంకరణ చేసి ఇన్ని దండలు వేసి పంపిస్తారు. ఎందుకని? ఇదంతా మా ప్రేమ అని చెప్తారు. తీరా అక్కడికి వెళ్ళాక శ్మశానం మీద అన్ని తీసేయాలి. ఈ దండలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, ఈ వస్త్రాలన్నీ తీసేస్తే ఆల్రెడీ గొలుసు గాజు అన్ని ఎంత ఏడుస్తున్నా సరే జాగ్రత్తగా తీసామా లేదా చూసుకునే పంపిస్తారు. మనం ఎంత ప్రేమ అంతా కూడా, నువ్వు లేకపోతే నేను ఎలా బతకనని ఏడిసే వాళ్ళందరూ కూడా నీ చెవులియి నీ గాజులు నీ మెళ్ళోయి తీసారా లేదా చూసుకుంటారు జాగ్రత్తగా, తీసేసాగానే పంపిస్తారు మళ్ళీ. అందుకని గోల్డ్ గీల్డ్ అంతా ఇక్కడే ఉండిపోతుంది. పూర్వం ఏం చేసేవారంటే ఇలా వీళ్ళు తీసేసుకుంటున్నారని లోపల ఎక్కడో బంగారం ముక్క అది రాకుండా చిన్నది కుట్టించేసుకునేవారు. ఎన్ని రకాలు కుట్టించుకునేవారు, ఈ చెవులకంతా కుట్టించేసుకునేవారు, ఈ ముక్కంతా కుట్టించేసుకునేవారు. ఎందుకు కుట్టించుకునేవారు అంటే ఆడు ఇంకా శవాన్ని లాగలేక కత్తిరించలేక అంత టైట్ గా కుట్టించేసుకునేవారు. ఇంకాడు కత్తిరించలేక వదిలేస్తాడు. ఇప్పుడు కావాలంటే మొక్క తీసేస్తారు, తప్పించి వదలరు. ఎందుకని? అప్పుడు అంత రేట్ లేదు కాబట్టి పోన్లే అని వదిలేశారు. లేదా అప్పుడు కొంచెం వాల్యూస్ ఉన్నాయి. బంగారం వేయకపోతే కనుక జీవితాంతం బంగారంతో ఏడ్చాడు, బంగారం వేయకపోతే వెనక్కి వచ్చేస్తాడేమని చెప్పి భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం కూడా లేదు. వస్తే భూత వైద్యుడి దగ్గరికి వెళ్తాను, వస్తే సిద్ధాంతి దగ్గరికి వెళ్తాను, ఆయన ఏదో చెప్తాడు, ఈ పూజ చేయిస్తాను ఆ పూజ చేయిస్తాను మొత్తం పోగొట్టేస్తాను అంటే అలాన్నా చేసుకుంటాను. కానీ బంగారం ఎలా కుదురుతుందండి? కాసు 50,000 ఎంతో వదులుతానా ఏంటి? చిన్న ముక్కైనా 10,000 వదులుతాడా ఏంటి?
పోని ఆ మొక్క కూడా అక్కడ ఎవరైతే కాటి కాపరి ఉంటాడో వాడే తీసుకుంటాడు. ఓకే, మరి ఏంటండి ఈ మధ్యలో డాన్స్? ఈ మధ్యలో డాన్స్ ఏంటంటారు? ఇది చిత్రంగా లేదు? మరి ఇంక భగవంతుడి భక్తి ఆయన పక్క పోతాడండి. ఆయన కోసం టైం ఏముందంటారు చెప్పండి. కాబట్టి ఇంకా సర్వ ప్రాణుల్లో భగవంతుని యొక్క విభూతి చూసేంత టైం ఎక్కడుందండి? ఏరుకోవడంలో దేవుకోవడంలో ఉన్న మనిషి యొక్క మానసిక పరిస్థితి ప్రకృతిలో ప్రతి చోట ప్రతి క్షణం అనుక్షణం ఈశ్వరుని యొక్క విభూతి అలరారుతుంది. ఏది చూసినా ఎక్కడి నుంచి వచ్చిందండి? అంత మెటీరియల్ భూమి నుంచి శక్తి. సో మెటీరియల్ అంతా భూమి నుంచి వచ్చి పడేసింది. మనిషి యొక్క ప్రజ్ఞ తనకి కావాల్సిన అన్ని దేవుకుంటూనే ఉన్నాడు. అంటే ఎంత కావాలి నీకు? ఏమో తెలియదండి ఎంత కావాలి అంటే. సో తన మీద తాను ఆధారపడకుండా దైవశక్తి భగవంతుడు మనకి ఇంతటి విల్ పవర్ ఇచ్చేసాడు, ఇంత జ్ఞానాన్ని ఇచ్చేసాడు, ఇంత గ్రాస్పింగ్ ఇచ్చేసాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పేశారు వేదాలు. నువ్వు ప్రజ్ఞ, ఇంత ప్రజ్ఞ ఇచ్చేసాడు. దీన్ని దిక్కుమాలిన వాటిలన్నింటికి తాకట్టు పెడుతున్నానే కానీ నాకెంత ఇచ్చాడు రా నాయన అని నా విభూతి నేనే చూసుకోవట్లేదు. భగవంతుడు ఇచ్చిన విభూతి, ఇంకా బయట విభూతి ఎక్కడ చూస్తానండి? కాబట్టి చాలా కష్టం. ఎటో వచ్చేసారు మనుషులు. ఎంత దూరం రావాలో అంత దూరం వచ్చేసారు. నాకు చెప్తూ ఉంటారు, మీరు చెప్పినవి అన్ని మంచియే కానండి ఆచరించడం చాలా కష్టం. ఎందుకండి కష్టం? ఎందుకు కష్టం? సో నువ్వు అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నువ్వు తడుముకున్నావా? ఎవడన్నా ఇచ్చాడా? నువ్వే తడుముకుని. మీ అమ్మ ఏమన్నా చేత్తో తీసేసిందా? కాదండి, ఆపరేషన్ చేసి తీసేసింది. ఆపరేషన్ చేయడానికి కూడా నువ్వు తయారై ఉండి ఒక తను తంతే కానీ తీయలేదు. సో అంటే చూడండి, అప్పుడే ఏమి తెలియనప్పుడే నాకు అంత శక్తి ఉంది, ఇప్పుడు లేదంటారు. మరి ఇప్పుడు ఉన్న శక్తిని ఏం చేశానంటే తాకట్టు పెట్టేశాను కాబట్టి తెలియట్లేదు. తాకట్టు పెట్టకండి అంటున్నాను నేను. నీ మీద నువ్వు ఆధారపడే జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. నా మీద నేను ఆధారపడ్డం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా పెట్టుకుని అప్పుడు రోగాలు వచ్చి భయంతో ఉంటాం. సో అలా కాదండి. నీ శక్తి ఏంటి? దీని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి విభూతి నువ్వు ఎక్కడ చూడు, ఏ ప్రకృతి పులకించి ఉంది అని అంటే ప్రకృతిలో పంచభూతాల్లో పరమాత్మ అలరారుతున్నాడు. ప్రతి వస్తువులో పరమాత్మ అలరారుతున్నాడు. నీకు ఇంకా ప్రత్యేకంగా నేను పరమాత్మ అనాల్సిన అవసరం లేదు. చూసే దృష్టి ఉంటే ప్రతి క్షణం అనుక్షణం పరమాత్మ అలరారుతున్నాడు. ఇప్పుడు ఇలా కూర్చుని నేను చెప్తున్నానంటే ఈ మాట, ఈ శక్తి ఆయన ఇచ్చిన భిక్ష ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఓంకార జరి లోపల శబ్దము జరి హృదయంలో ప్రేమను తీసుకుని అది మాట ద్వారా రిఫ్లెక్షన్ వస్తుంది. కాబట్టి అంతటి జరి మనకి భగవంతుడు ఇస్తే దాన్ని గుర్తించాం. ఉట్టినే కబుర్లు చెప్పేసుకుంటారు. ఉట్టినే చాలా చిత్రంగా ఉంటుందండి. దీక్ష ఇచ్చి మేము ఇనిషియేషన్లు ఇచ్చి హాయిగా కూలుగా కూర్చోబెడతాం. జీవితం ఇదిరా బాబు, నీకు లోపల ఎంత శాంతి ఉందిరా నాయన అని చక్కగా తెలియచేస్తాం. తెలియచేస్తే అయిపోతుంది. ఆహా ఓహో అంటారు. పైకి లేవగానే మళ్ళీ ప్రపంచ వ్యవహారాల్లోకి వచ్చేసి డబా 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 కబుర్లు చెప్పేసుకుంటూ సెల్ ఫోన్ గబగబా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇంతసేపు సెల్ ఫోన్ మిస్ అయిపోయానేమో అని చెప్పి గబగబా చూసేసుకుని ఓహో ఇంకా మళ్ళీ దృష్టి ఇలా 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 గిరగిరా తిరిగేస్తుంది. నాకు నవ్వొస్తుందే కానీ ఏం అనిపించదు. అయినా విసుగు కూడా అనిపించదు. నా ప్రయత్నం నేను చేశాను. తీసుకుంటాడు, తీసుకోబోయాడా వాడి కర్మ. ఇట్స్ మై డ్యూటీ. భగవంతుడిని తెలియచేయడం అనేది నా డ్యూటీ. కాబట్టి నేను డ్యూటీ పర్ఫెక్ట్ గా చేశానా లేదా? సో నువ్వు భగవంతుడిని తెలుసుకున్నావా లేదా అని నీ డ్యూటీ, నాది కాదు. ఇంకా అది అయిపోయింది. ఏం పొగుడుతారు అమ్మ మీ అంత గొప్పవాళ్ళు లేరని పొగుడుతారు.
చక్కగా కాళ్ళకు దండం పెడతారు, నేను ముట్టుకున్నా, నేను చేసిన స్పర్శ బాగుందంటారు, నా మాటకు మాత్రం ఇంపార్టెన్స్ ఉండదు. అంటే ఎందుకు అనంటే అది రిసీవ్ చేసుకోవడం కష్టం, మిగతావన్నీ చేయటం ఈజీ. కాబట్టి నేనేమంటానంటే భగవంతుడని నువ్వు నోటుతో అనడం ఈజీ, కానీ భగవంతుడిని తెలుసుకునేటప్పుడు నేను నిలబడటం కష్టం. అందుకే జనులు ఉట్టిని నోటితో ఎంతసేపు అయినా పద్యాలు పాడతారు, ఎంతసేపు అయినా లలితలు చదువుతారు, పారాయణాలు చేస్తారు, గుళ్ళు చుట్టూ తిరుగుతారు, దన్నాలు పెడతారు, ఏమైనా పొర్లి దన్నాలు పెడతారు, ఎంతైనా హడావుడి చేస్తారు, కానీ భగవంతుడి కోసం ఎంత నిలబడతారు అని అడుగుతాను నేను. ఎంతసేపు నిలబడతారు? ఈ సబ్జెక్ట్ నాకు ఎంత చెప్పినా తరగదండి, నాకు బీపీ కూడా వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే భగవంతుని అంత చీపుగా చూస్తున్నారంటే లోపల నుంచి బాధ వచ్చేస్తా ఉంటుంది. తండ్రి అనిపిస్తుంది, ఎంత చేసావు నువ్వు వీళ్ళందరి కోసం, పాపం వీళ్ళందరూ ఇలా అయిపోతున్నారని ఎంత బాధపడుతున్నాడు భగవంతుడు అనిపిస్తుంది నాకు. అరే అట్లీస్ట్ భగవంతుడిని తెలుసుకుంటే చాలనిపిస్తుంది. అలా తెలుసుకోలేకపోతే ఈ జన్మ వృధా అయిపోతుంది అని బాధ అనిపిస్తుంది. కాబట్టి యథార్థమైన భక్తి అంటే నువ్వు భగవంతుణ్ణి ప్రేమించటం, సర్వ ప్రాణుల యందు, సర్వ దృశ్యాలందు, సర్వ పదార్థాల యందు అంతటా ఈశ్వరుణ్ణి గుర్తించగలగడం. అలా నువ్వు గుర్తించగలుగుతావా? కాబట్టి ఈశ్వరుని విభూతి దర్శించగలవు. అంతిమంగా భక్తి అంటే సస్వరూప సంధానము, అంటే నీలో ఉండే దైవాన్ని అసలు ఫస్ట్ భగవాన్ చెప్పాడు. అందుకే అండి, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఏది తెలుసుకోలేవు. ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క సాధన ఫలితం అదంతా. ఎంత సూటిగా చెప్పి పడేశాడంటే, నిన్ను తెలుసుకోరా నాయన, ముందు నీలో ఉండే దైవత్వాన్ని తెలుసుకో, నీలో ఉండే దివ్యత్వాన్ని తెలుసుకో, అప్పుడు బయట. ఓంకార స్వామి ఆశ్రమంలో ఒక స్లోగన్ రాసి ఉంచుతారు, ఎవరికి అర్థమై సావదు. భగవంతుడు లోపల ఉండగా బయట చూడనేలా అంటాడు ఆయన. ఇంకో స్లోగన్ పక్కనే ఉంటుంది, భగవంతుడు బయట ఉండగా లోపల చూడనేలా అంటాడు. ఇది ఎవరికి అర్థమై ఏంటండి రెండు చెప్పాడు ఆయన అని అడుగుతారు. ఆయన రెండు చెప్పలేదు. నువ్వు లోపల చూస్తున్నప్పుడు ఇంకా బయట చూడాల్సిన అవసరం లేదురా నాయనా అని చెప్పాడు. బయట భగవంతుడిని చూస్తున్నప్పుడు ఇంకా లోపల అక్కర్లేదు, లోపల ఆల్రెడీ ఉండే బయట చూపిస్తున్నాడు అని చెప్పాడు. ఆ మీనింగ్ అర్థం అవడానికి ఎవరికీ అర్థమై సాగు అర్థమవుతుంది. నేను కూడా ఫస్ట్ షాక్ తిన్నాను ఇలా చూడగానే, అరే ఇలా రాశాడేంటినా అని చెప్పి. కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది, కానీ అర్థమైన తర్వాత మహానుభావుడు ఏం చెప్పాడు అసలు అంటే ఎంత చూసి చెప్పగలిగాడండి. అంటే బయట లోపల నువ్వు ఎక్కడ చూస్తావు భగవంతుణ్ణి, ఇది ముందు తెలుసుకో. ఇది చెప్పాడు ఆయన. నువ్వు ఎక్కడ చూస్తావు ముందు భగవంతుడు, ఎక్కడ చూసినా ఒకటేనండి, ఎక్కడో చోట చూడాలి భగవంతుడిని. ఈ లక్ష్యం వద్దండి, ఇలాంటి లక్ష్యాలు వద్దండి. భలే చెప్పారు. వచ్చామా, గబగబా చదువుకున్నామా, ఉద్యోగాలు చేసామా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టామా, కార్లు కొనుక్కున్నామా, బయట అందరితో లోపల అసూయ ఉంటుంది, బయటికి ఆహా ఓహో అన్నారా, చచ్చిపోయాము, అయిపోయింది. అన్ని ఎక్కడ వదిలేసి పోయామా, అంతే ఉంది జీవితం. ఇంతోటి దానికోసం 84 లక్షల జీవరాశి నుంచి పుణ్యాన్ని పోగు చేసుకుని వచ్చి ఇక్కడ కోర్టుకు చచ్చాం. అదేదో సాగుతుంది, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి ఇంటికి వచ్చి ఎంతో పవిత్రంగా గంగా స్నానాలు చేసి ఇంటికి వచ్చి బురదలో కాలేసాడు ఇంటి గుమ్మం ముందు. అలా ఉంటుంది మన జీవితాలన్నీ. నేను ఇంకా పవిత్రం అయిపోయాను, పుణ్యక్షేత్రాలు తిరిగాను, గంగలో స్నానం చేశాను, అన్నింటినీ అక్కడ విడిచిపెట్టి ఇంత పవిత్రం అయిపోయాను, రండి మీరు నాకు దండం పెట్టండి అనడానికి లేకుండా కాళ్ళు బురదలో పెట్టేశాడు. దండం పెడదామంటే పాపం ఇంత పుణ్యక్షేత్రాలు తిరిగాడు, వచ్చాడు గుమ్మం దగ్గరికి, కాళ్ళకి దండం పెడదామంటే కాళ్ళ నిండా బురద ఉంది. మనం కూడా అంతే, లోకంలో ఎంత ఎదిగాను అంత ఎదిగాను, ఎంత గొప్పగా అంత గొప్పగా ఎన్ని దండలు వేసుకున్నాం, ఎంత పీఠాధిపతి అయ్యాము, లేకపోతే ఎంత మఠాధిపతి అయ్యాము, లేదంటే ఎంత బిల్డింగులు కట్టాము, ఎన్ని పోస్టులు చేశాము, కానీ లోపలున్న దైవాన్ని తెలుసుకోలేకపోయాము.
ఇది జీవితం. కాబట్టి శంకరులు ఏం చెప్తున్నారంటే, అంతిమంగా భక్తి అంటే సస్వరూపానుసంధానం అన్నప్పుడు శంకరులు వివేక చూడామణిలో నిర్వచించారు ఏమిటంటే, తాను ఫలానా అనే వ్యామోహం నుండి బయటపడి తన స్వరూపముని పరబ్రహ్మయ్యే అనే అనుసంధానము చేయడమే భక్తి, యథార్థమైన భక్తి అని చెప్పారు. నేను భగవంతుడు అసలు వేరు కాదండి. అప్పుడు ఆయన కష్టపడుతున్నాడో లేదో మనకు తెలుస్తుంది. తెలిస్తే అట్లీస్ట్ ఆయన చేసే పని నేను ఇంత పెసరైనా చేస్తాననే జ్ఞానం వస్తుంది మనకి. కాబట్టి ఈ కనెక్షన్ భగవంతుడితో నువ్వు అన్వేషణ మొదలు పెట్టాలి. అన్వేషణలో నువ్వు అన్ని తెలుసుకోవాలి, చక్కగా కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. భలే చెప్పారండి, అన్ని చేయాలంటే ఓ జీవితం సరిపోదన్నారనంటే ఎందుకు సరిపోదండి? మమ్మల్ని చూస్తే తెలియట్లే, మేము కూడా మీకులాగే బయలుదేరిన వాళ్ళమే. సో ఏమీ పుట్టుకతో సాధువుగా పుట్టలేదు కదండి, పుట్టుకతో డైరెక్ట్ గా రాలేదు కదా. సో అన్నింటినీ చూసి తెలుసుకుని నేర్చుకుని ఇది కాదురా బాబు జీవితం అని అర్థమైంది. కాబట్టి అర్థం చేయటానికి ఎంత చెప్పక్కర్లేదండి. అన్నం అంతా పట్టుకోక, మీరు సామెత చెప్పేస్తూ ఉంటారు, అన్నం అంతా పట్టుకోకలేదండి, మెతుకు చూస్తే సరిపోతుంది, మిమ్మల్ని చూస్తే మాకు అర్థమైపోతుంది టక్మని చెప్పేస్తారు. అలా నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని విన్నా ఒక్కటే, అన్నింటి సారం ఏంటంటే నీలో ఉన్న దైవాన్ని తెలుసుకో. కాబట్టి నీ స్వరూపము ఫలానా అనే వ్యామోహాన్ని వదిలిపెట్టి వ్యామోహం నుండి బయటపడి ఆ స్వరూపము పరబ్రహ్మయే అనే అనుసంధానము చేయటమే యథార్థమైన భక్తి. అంటే అలాంటి యథార్థమైన భక్తి కావాలి అనంటే ముందు జీవుడు చావాలండి. ఆ భక్తి అంటే జీవునికి ఈశ్వరునికి భేదం లేదని తెలుసుకోవాలనంటే మనలో జీవభావం తొలగించేస్తే ఉన్నది దైవభావం. కొత్తగా బయట నుంచి భక్తి అంటే ప్రేమ అని చెప్పాం, కొత్తగా ప్రేమ రావక్కర్లేదు, నువ్వు ప్రేమ స్వరూపుడివే. కానీ ఆ ప్రేమ పరిమితం చేసేసావు, ఆ ప్రేమ చిన్న చిన్న వాటికి తాకట్టు పెట్టేసి ఉంచావు, దాన్ని బయటికి లాగమంటారు. కాబట్టి సాధన యొక్క అంతిమ స్థాయి భక్తి అంటే, భక్తి మీన్స్ ప్రేమ అంటే నీ స్వరూపమే ప్రేమ శక్తి, లేదా జ్ఞానము, లేదా ఆత్మ అంటే శక్తియే. సో కాబట్టి స్వరూపము మీరు ధ్యానంలో చెప్తాం, మీ స్వరూప స్థితి అంటే ఆత్మ, నువ్వు ఆత్మవే, లేకపోతే నువ్వు ప్రేమ స్వరూపుడివి, నువ్వు శాంతి స్వరూపుడివి. అంటే భేదం లేదు, జ్ఞానానికి కానీ దీనికి కానీ భేదం ఉండదు. భక్తి ఉంటే జ్ఞానం ఆటోమేటిక్ గా వస్తుంది. నీకు కొత్తగా నేర్చుకోకలేదు జ్ఞానాన్ని. అసలు నీకు కృతజ్ఞత ఉంటే శరణాగతి వస్తుందండి. శరణాగతి వస్తే ప్రేమ వస్తుంది. ప్రేమ ఉంది అంటే నీలో ఉండే దైవం తెలియబడుతుంది. ఇంతే కనెక్షన్. ఎంత డైరెక్ట్ గా ఎంత సూటిగా చెప్తాను, రేపు రోజుటి క్లాసులో మళ్ళీ ఉన్నాను. కాబట్టి భక్తి మార్గంలో ప్రయాణం అంటే ఏదో ఒక క్రమంలో జాగ్రత్తగా ఈ మంత్రం చేసి ఇది చేసి ఇది చేసి అది చేసి వెళ్తాను అనుకోవడం తప్పు. అలా వెళ్ళకూడదండి. నీ లోపలికి నువ్వు వెళ్ళి ముందు అక్కడ ఏం కాఠిన్యాలున్నాయి, ఏం గుణాలున్నాయి, ఏం లోపాలున్నాయి పీకి పడేస్తా. అది నీ చేతుల్లో ఉంది. నిమిషం భగవాను సెకండ్ అని చెప్పారు. ఏమండి ఇదంతా ఎప్పటికొస్తుందని ఎవడో అడిగాడు. ఇదేంటి ఎప్పటికొస్తుందని నేనేం చెప్తాను. సో నువ్వు నీ చేతుల్లో ఉంది, నువ్వు తీసి పడేస్తే ఇప్పుడు సెకండ్స్ లో అయిపోతుంది. నేను అట్టే పెట్టేసుకున్నా, ఉంచుకో, ఎన్నాళ్ళు ఉంచుకో, ఎప్పటికైనా తెలుస్తుందండి. అట్లీస్ట్ ప్రాణం పోతున్నప్పుడైనా, లేకపోతే మంచం మీద ఉన్నప్పుడైనా తెలుస్తుంది. ఎవరికి తెలియకుండా అయితే ఉండదు. సహజంగా ఎంత మంది సహజ సమాధి అయ్యారు మహాత్ములు. వాళ్ళ ప్రాణం వాళ్ళకి తెలిసి ఏ అభావ స్థితిలో వాళ్ళ ప్రాణాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి, మీరు గమనించుంటారు, మీరు తెలుసుకుంటే తెలుస్తుంది. చాలా మందిని పూర్వం కాదు ఇప్పుడు కూడా బుద్ధిజంలో కానీ చాలా చోట్ల వాళ్ళు సాధన చేసి చక్కగా లోపలికి వెళ్ళిపోయి సమాధి అయిపోయి క్లోజ్ చేసేసుకుని బతికి ఉండగా క్లోజ్ చేసేసుకుంటారు. సహజంగా సమాధి అయిపోతారు. అంటే ఎంత గొప్పవాళ్ళండి.
ప్రాణాన్ని తీసేసుకోవడం కూడా వచ్చు. కాదండి, ప్రాణాన్ని బలవంతంగా తీసేసుకుంటారు. బలవంతంగా తీసేసుకుంటే భయంతో చచ్చిపోతారు. సో ఎప్పుడు భయపడుతూ ఉండే ప్రాణి కింద కుట్టేస్తారు. అప్పుడు బలవంతంగా తీసుకుంటే అయ్యే జన్మలు వస్తాయి. అందుకే ఏంటది, తన సొంతంగా చనిపోవడం అనేది మహాపాతకం అని చెప్పారు. ఆత్మహత్య మహాపాతకం అని చెప్పారు. మహాపాతకం అంటే ఎవరికో కాదండి, మనకే అది. కాబట్టి తప్పనిసరిగా మనం చచ్చిపోయేలోగానా తెలుస్తుంది, చచ్చిపోయేటప్పుడైనా తెలుస్తుంది, ముందైనా తెలుస్తుంది, లేదంటే 70 ఏళ్ళు బతికితే 60 ఏళ్ళకైనా తెలుస్తుంది, లేదా మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మనం ఎవరి మీద అయితే మోహం పెట్టుకున్నామో వాళ్ళందరూ వచ్చి అంటే ముందుగానే తెలుస్తుంది. నేనేమంటానంటే మనకు అదృష్టం ఉంటే వాళ్ళు ముందుగా చీ అంటారు, గొడవ వదిలిపోదు. అది నీ అదృష్టం. వాళ్ళు అమ్మా నువ్వు ఎంత మంచిదాను అని ప్రేమగా చూస్తే నువ్వు అసలు వదలవు, ఇంకా పట్టుకుంటావు ఇంకా పట్టుకుంటావు. లేదా జ్ఞానులకైతే ఇంకా ముందుగా తెలుస్తుంది. కాబట్టి ఎంత తొందరగా తెలుసుకుంటావో అంత తొందరగా విడుదలైపోతావు. అంటే భక్తి దృఢం అవ్వడం అని అంటే నేను తొందరగా విడుదలవుతూ ఉంటే ఈశ్వరుడు వైపు జర్నీ, ఈశ్వరుడు భగవంతుడి వైపు జర్నీ చేస్తుంటే ఆటోమేటిక్ గా అన్ని వదిలిపోతూ ఉంటాయండి. సో భగవంతుడి వైపు జర్నీ చేయడానికి 1.5 గంట కూడా ఇవ్వకపోతే నీ జీవితంలో ఇంకేమి ఇవ్వలేవు. సో ఎవరైతే ముందుగా తెలుసుకుంటారో వాళ్ళు కొంచెం తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు. అందుకే చెప్తున్నాము, కనీసం రోజు మొత్తంలో కొద్దిసేపు అయినా కేటాయించండి. దిక్కుమాలిన పనులన్నీ పక్కన పెట్టి 1.5 గంటైనా నా జీవితంలో భాగం చేసుకుంటాను. లేదంటే ఇది ప్రాక్టీస్ కోసమే చెప్తున్నాం మేము. పద్యం ఒకసారి చెప్పండి అమ్మా. సంగత్ సత్సు విధీయతాం భగవతో భక్తి దృఢ అధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంచజ్యతాం సద్విద్వానుపసేవ్యతామనుదినం తత్పాదుకే సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం.